ఘనంగా గౌడ సంఘం వనభోజనాల జాతర. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 8వ డివిజన్ అలుగునూర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వనభోజనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు, మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. వనభోజనాల కార్యక్రమానికి ముందు శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబాల్లో కీడు తొలగిపోయి అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం మహిళలు, పిల్లలు, సంఘం సభ్యులు కలిసి వనభోజనాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. చిన్నారులు, మహిళలు వివిధ ఆటల్లో పాల్గొనగా, పెద్దలు వారిని ప్రోత్సహించారు. ఆహ్లాదకర వాతావరణంలో వనభోజనాల కార్యక్రమం కొనసాగింది. గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా సంఘ సభ్యుల మధ్య ఐక్యత, ఆత్మీయత మరింత బలపడుతుందని తెలిపారు. మంచిగా మొక్కుకొని అందరు సంతోషంగా ఉంటే మంచిగా అనిపిస్తాయి. కొంతమంది వచ్చినాం కదా, ఇప్పుడు అంత 10 మంది కుటుంబాలు వచ్చినాయి అంతే. అందరు రావాలి, అందరు వస్తే సంతోషంగా ఉంటుంది. రావాలి ఎందుకంటే గౌడ సంఘం తరఫున కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం. నేను అందరం మహిళలు, పురుషులు, పెద్దలు, గౌడ సంఘ సభ్యులు, పిల్లలు అంతా వచ్చి మేము వనభోజనానికి మా ఎల్లవ తల్లి దగ్గరికి పోయినాము. ఆ ఎల్లవ తల్లి కృపా కటాక్షంతో రాష్ట్రంలో కానీ గ్రామంలో కానీ వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆ ఎల్లవ తల్లికి మేము మొక్కడం జరిగినది. అందరూ మంచిగా ఉండాలి, అంతా బాగుండాలి, రాష్ట్రం మొత్తం బాగుండాలని ఆ యొక్క ఈరోజు అలుగునూరు గ్రామస్తుల గౌడ సంఘం తరఫున అందరం కలిసి, గ్రామస్తులు వచ్చినారు, కులస్తులు అందరం కలిసి వచ్చినాము ఇక్కడికి. వనము భోజనాలకు అంటే వనం ఒక ప్రకృతి అందాలను ఆస్వాదించడం కాకుండా మన కులదైవమైన ఎల్లవ తల్లికి మొక్కులు చెల్లించడానికి, ప్రతి వచ్చే మనకు ప్రకృతి విపరీతాలను ఎదుర్కోవడానికి మరియు మనం సమర్పించే బోనాలను అందరం కలిసి ఒక బోనం వండి నైవేద్యం ఎప్పుడైనా కానీ మన భోజనాలకు వచ్చినప్పుడు అప్పచెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంలో అందరం వచ్చి ఈ ఎల్లవ తల్లిని కొరడమైంది ఒకటే, ప్రకృతి కనకరించి ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసి అందరూ మంచిగా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించడం జరిగింది.